రైట్. ఈ నెల 17న టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. నర్సరావుపేటలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సభకు ప్రధానిని ఆహ్వానించారు చంద్రబాబు, పవన్. ఈ మేరకు నడ్డాను కలిసి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ 17న ప్రధానికి వీలు కాకుంటే మరో రోజు సభకు సిద్దమన్నారు నేతలు. ప్రధాని షెడ్యూల్ ను బట్టి ఈ నెల 18 లేదా 19న నిర్వహిస్తామని నడ్డాకు స్పష్టం చేశారు. ఈ నెల 17న టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. నర్సరావుపేటలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సభకు ప్రధానిని ఆహ్వానించారు చంద్రబాబు, పవన్. ఈ మేరకు నడ్డాను కలిసి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ 17న ప్రధానికి వీలు కాకుంటే మరో రోజు సభకు సిద్దమన్నారు నేతలు. ప్రధాని షెడ్యూల్ ను బట్టి ఈ నెల 18 లేదా 19న నిర్వహిస్తామని నడ్డాకు స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు చంద్రబాబు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ బయలుదేరారు. మరికొద్ది సేపట్లో ఎన్డీఏలో టీడీపీ చేరికకు సంబంధించినటువంటి ఒక ప్రకటనను నడ్డా చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి కసరత్తు జరిగింది. ఏ ప్రకటన చేయాలి, అందులో ఏ అంశాలు ఉండాలి అన్న అంశాలన్నీ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో జేపీ నడ్డా డిస్కస్ చేశారు. ఆ తర్వాత ఈ ప్రకటనకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ కూడా ఇద్దరు నేతలకు కూడా ఆయన చూపించారు. మరికొద్ది సేపట్లో ఆ ప్రకటన రాబోతుంది. మరి ట్విట్టర్ ద్వారా ఆ ప్రకటన విడుదల చేస్తారా, లేకపోతే ఒక అధికారికంగా ప్రెస్ రిలీజ్ ద్వారా ఈ ప్రకటన ఉంటుందా అన్నది చూడాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క బయలుదేరే ముందు, హైదరాబాద్ కు బయలుదేరే ముందు చంద్రబాబు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ 17వ తేదీ చిలకలూరుపేటలో తలపెట్టినటువంటి ఏదైతే ర్యాలీలో బీజేపీ కూడా పాల్గొంటుంది అన్న అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. సో బీజేపీ కూడా, అంటే అలయన్స్ పూర్తయింది కాబట్టి బీజేపీ కూడా అందులో పాల్గొంటుంది. అయితే ఆ ర్యాలీకి ప్రధాని మోదీ కూడా రావాలని మేమిద్దరం కూడా పవన్ కళ్యాణ్ కూడా, నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం కూడా నడ్డాన్ని కోరడం జరిగింది. ప్రధాని వస్తారని చెప్పారు. అయితే ఒకవేళ సమయం అడ్జస్ట్ కాకపోతే, ఆ రోజు కనుక 17వ తేదీన ప్రధానికి ఒకవేళ ఏదైనా సమయభావం ఉంటే 18 లేదా 19కైనా మార్చుకోవడానికి తాము సిద్ధమని చెప్పడం జరిగింది. అయితే 17వ తేదీ వస్తారని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు. 3 పార్టీలు కలిసి ఈ నెలలోనే ప్రచారం మొదలు పెడతామన్నారు. ఏపీలో అభివృద్ధి కోరుకునే ప్రతి ముస్లిం మైనార్టీ సోదరులంతా కూడా తమకే ఓటు వేస్తారు. కన్స్ట్రక్షన్ కావాలా, డిస్ట్రక్షన్ కావాలో అందరూ తెలుసుకోవాలి, ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అన్న అంశాన్ని చెప్తూ 2 రోజుల్లో ఏ పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేస్తుందో కూడా చెప్తాము బయటికి అన్నారు. తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత కంటే భయం, ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉంది. ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడటం ఏంటి, అరెస్ట్ చేసినప్పుడు నన్ను కూడా భౌతికంగా లేకుండా చేయాలని భావించారు. ఇలాంటి రాజకీయ నేతను ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండరు. జగన్ లాంటి రాజకీయ నేతను తాను చేసే క్రమంలో అందరూ భాగస్వాములు అన్న విధంగా వ్యవహరిస్తున్నాడు. జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పాటు భయం, నిరాశ, నిస్పృహలు ఎక్కువగా ప్రజల్లో ఉన్నాయి. సో రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అన్న విషయాన్ని ఆయన ఈ రోజు కూడా చెప్పడం జరిగింది. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ.